హాయ్, వెల్కమ్ టు మాన్సా టాక్స్. ఇవాళ మనం నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నాటుకోడి ముక్కలను తీసుకొని ఆ ముక్కలకి బ్లడ్ పోయేంత వరకు ఒక 5 to 6 టైమ్స్ కడగచ్చు. ఇలా కడగడం వల్ల పట్టిన బ్లడ్ అంతా పూర్తిగా పోతుంది. అలా పోవటం వల్ల హెల్త్కి కూడా మంచిది. ఆ వాటర్ అనేది చివరిలో లాస్ట్లో ఇలా రావాలి, ఇలా వైట్గా రావాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు తీసుకొని నాటుకోడి ముక్కల్లో వేసి బాగా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల ముక్కలు అనేది బాగా మెత్తగా అవుతాయి. అలాగే నీసు వాసన వస్తుంది కదా, అవి కూడా పోతాయి. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అనేది పక్కన పెట్టుకోవాలి. అందులోకి మసాలా రెడీ చేసుకుందాం. 2 పెద్దఉల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా అల్లం. పొడి మసాలాకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పుచ్చిపప్పు, 1 స్పూన్ గసగసాలు, 9 లవంగాలు, కొద్దిగా చెక్క. ఇవి 750 grams చికెన్కి సరిపోతుంది. అలాగే మీ క్వాంటిటీ బట్టి మీరు పెంచుకోవచ్చు. ముందుగా పొడి మసాలా మిక్సీ వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు కోసి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకోవటం వల్ల పొడి మసాలా అనేది బాగా మెత్తగా పడుతుంది. తర్వాత మనం పసుపు, ఉప్పు వేసి నానబెట్టిన చికెన్ని బాగా ఒక 2 to 3 టైమ్స్ కడగాలి. ఇలా కడగటం వల్ల నీచు స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. తర్వాత ఒక బాండీలోకి తీసుకోవాలి. బాండీలోకి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మసాలా, అలాగే పొడి మసాలా కలిపిన మసాలా, 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇది కర్ణాటక కారం వల్ల కలర్ ఎర్రగా ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. గ్యాస్ అనేది, కడుపులో మంట అనేది ఉండదు. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, రాళ్ళ ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. రాళ్ళ ఉప్పు అనేది హెల్త్కి సాల్ట్ కన్నా బెనిఫిట్. అలాగే ఇదంతా మొత్తం కలిపి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో 2 చుట్ల నువ్వుల నూనె వేసుకోవాలి. 2 చుట్లు నువ్వుల నూనె వేసుకొని తాలింపుకి 2 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు వేసుకొని తాలింపు వేయించుకోవాలి. ఏంటి నురగొస్తుందని అనుకోకండి, ఇది కోల్డ్ ప్రిజర్వ్ ఆయిల్ అవ్వటం వల్ల ఇలాగే వస్తుంది. చూసారా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేగాయి. ఇందులో చికెన్ వేసుకొని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనేది మొత్తానికి పడుతుంది కాబట్టి. నాకైతే ఈ చికెన్ చూస్తుంటే చిరంజీవి గారి సాంగ్ గుర్తొస్తుంది. కోడికూర హే కోడికూర చిల్లుగారి, కోడికూర చిల్లుగారి, కోడి వడ్డించుకుంటే కన్నె పాప, కొడుకుతే ఆపివేస్తా నీ పక్కలోకి చేరి అని గుర్తొస్తుంది. లిరిక్స్ మర్చిపోయాను, సారీ. ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే ఇంకా ఉడకటం స్టార్ట్ అవుతున్నట్టే. అలాగే కుక్కర్కి గ్యాస్ కట్టర్ విజిల్ తీసేసి మూత పెట్టేసి ఒక 10 minutes అలా ఉడకపెట్టుకోవాలి. అలా ఉడకపెట్టుకున్నాక నాకు ఆయిల్ ఇలా ఫామ్ అయింది. మీకు ఇంకా ఒక 12 minutes పడితే, ఎంత పడితే అంతసేపు ఉడకపెట్టుకోండి. అలా ఉడకపెట్టాక వాటర్ పోయాలి. ఏంటి వాటర్ ఇలా ఎర్రగా ఉన్నాయి అనుకోకండి, ఇందాక చికెన్ మ్యాగ్నేట్ చేశాను కదా పసుపు, ఉప్పు, కారం వేసి, ఆ వాటర్ అన్నమాట. అందులో వాటర్ పోసి పెట్టాను, అవి పోసుకున్నాను. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక 2-3 సార్లు కదపండి. అలా కదపడం వల్ల వాటర్ అనేది మొత్తానికి వెళ్తాయి. విజిల్ పెట్టి ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్, హై ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ అనేది లో ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోండి. ఇంకా ఎక్కువసేపు కావాలంటే ఉడకపెట్టుకోవచ్చు. ఎందుకంటే నాటుకోడి అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది మామూలు చికెన్ కన్నా. అందుకని మీకు ఎంతవరకు ఎలా కావాలంటే అలా ఉడకపెట్టుకోవచ్చు.
గ్యాస్ కట్టేసాను. ఇప్పుడు ఆవిరి చూద్దాం. పోయింది, ఆవిరి పోయింది. సో ఇప్పుడు మూత తీసి చల్లారాక ఆవిరి తీయాలి. నేను చెప్పినట్టు వెంటనే తీకండి. అలాగే ఆవిరి తీసి విజిల్ తీసి మూత తీసి చూద్దాం. వావ్, ఏం కలర్లో ఉంది. అసలు వాసన కూడా అలాగే వచ్చింది. అక్కడ చూసిన వెంటనే మతిపోయింది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మీకు అలా ఉంటే సరిపోతుందంటే ఉంచుకోండి. ఇంకా దగ్గరికి కావాలంటే దగ్గరికి ఉడకపెట్టుకోండి. గ్యాస్ కట్ట తీసి ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఆన్ చేసి పెట్టాను. ఇలా వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. నాకైతే ఒక 5 minutesకి దగ్గరకు వచ్చేసింది. ఇంకా కట్టేశాను. ఇలా నాటుకోడి కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.